హాయ్ అండి అందరికీ. తొలి ఏకాదశి శుభాకాంక్షలండి అందరికీ. ఇవాళ మేము మన తెలంగాణలో అయితే ఫస్ట్ తొలి ఏకాదశి స్టార్ట్తోనే మనకి పండగలు స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఇదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చేగుళ్ళ పండుగ కదా. సో ఈరోజు అయితే తెలంగాణలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండగకి మనము చాలా ప్రత్యేకతతోని ఫస్ట్ పండగ కాబట్టి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అదేవిధంగా మేమైతే ఇవాళ టెంపుల్కి వెళ్తున్నామండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాంట్లో ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి స్పెషల్ డే లాగా ఉంటుంది కదండి. సో మేమైతే వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్తున్నాము. అది ఎక్కడో తెలుసా? అల్వాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. అందుకని మీ అందరికీ చూపించేద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను స్వామిని దర్శించుకోవాలని. చూడండి మేమైతే వచ్చేసాము. పక్కన శివాలయం కూడా ఉంటుంది. ఎంతమంది క్యూ ఉన్నారు చూడండి. మేము నార్మల్గా పండగ అనుకుని ఉండరేమో అనుకున్నాము, బట్ చాలా లైన్ ఉందండి. ఇక్కడైతే వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా స్వామివారిని, ఇంకా ఇక్కడ చాలా రామాలయం ఉంటుంది, అలాగే శివాలయం ఉంటుంది, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. సో చాలామంది ఒక్కొక్క టెంపుల్కి చాలామంది లైన్లలో ఉన్నారు. సో మేము కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసాం కదండి. సో మేము కూడా వెళ్తున్నాము. ఇక్కడైతే టెంకాయ తీసేసుకుందామని వెళ్ళాము. టెంకాయ తీసేసుకున్నామండి. టెంకాయ ఇంకా స్వామివారికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదా విష్ణుమూర్తికి. సో వెంకటేశ్వర స్వామికి ఇవంటే చాలా ఇష్టం కాబట్టి తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఎదురుగా ఆపోజిట్గా మనకి ఎదురుగానే ఉంటుందండి రామాలయము, శ్రీరాముల వారి టెంపుల్ అండి. ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము, చూసేయండి. ఇదే అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది చూడండి. కానీ చాలా ఫేమస్ అండి. ఇట్టే స్వామివారిని అనుకుంటే ఏదైనా అవ్వాలి అని నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఈ స్వామివారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే ఈ టెంపుల్కి మనం ఏదైతే మొక్కేస్తామో ఇట్టే అయిపోతుందండి. కావాలంటే మీరు కూడా మొక్కి ఒకసారి చూడండి, ఓకేనా. మేమైతే లోపల దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము. అలాగే ఇక్కడ టెంకాయలు కొట్టాలండి. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది. సో నేను మా బాబు కలిసి అలా తిరిగేసాము, 3 ప్రదక్షిణలు చేసేసాము. ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని ఇంకొంచెం ముందుకి టెంపుల్ దగ్గర అక్కడ టెంకాయ కొట్టేసాము. ఇక్కడైతే అగరబత్తీలు వెలిగించాలి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మా బాబు అయితే ఒక 3 ప్రదక్షిణాలు చేసేసాము. రాగి చెట్టు చుట్టూ తిరిగేసి ఇక్కడ అగరబత్తీలు ముట్టించేసి అక్కడ చెట్టు దగ్గర మొదట్లో అంటే అక్కడ పెట్టేసాము. చూస్తున్నారు కదా, నేను మా బాబు అయితే, మా పాప మా ఆయన ఎత్తుకున్నాడు. సో అక్కడ వాళ్ళు వీడియో తీస్తున్నారు, నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను. రాగి చెట్టు కూడా మొక్కడం చాలా చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలండి. కొంతమంది అయితే బియ్యం పిండి దాంట్లో వెలిగించారు. కొంతమంది చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు. సో నేను కూడా ఇక్కడ మొక్కేశాను. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇదైతే మన స్వామివారి గజస్తంభం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెద్దగా నిర్మించారు స్వామివారి గజస్తంభము. చూడండి ఇక్కడ సైడ్ అంతా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఒకసారి వచ్చేసి మొక్కేసేయండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ముక్కోటి ఏకాదశికి అయితే ఒక లెవెల్లో ఉంటుందండి టెంపుల్ డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారు. మేమైతే కాసేపు అలాగా కూర్చున్నాం కాసేపు అలా. లోపలికైతే వీడియో తీయనివ్వరు కదండి. సో మేము లోపల ఏం తీయలేదు, బయట కూర్చున్నాం. చూడండి లోపల అందరు లైన్లో ఉన్నారు, ఓకేనా. మేము ఇక్కడైతే స్వామివారిని దగ్గర నుంచి వీడియో తీయడానికి ఉండదు కదండి. సో ఇక అంతే, లోపలికైతే చూడండి లోపల లైన్ ఉన్నారు. ఇక్కడైతే మేము కూర్చొని కాసేపు అలా కూర్చున్నాము. ఎందుకంటే టెంపుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో మేము కూడా అలాగని చెప్పేసి కాసేపు కూర్చున్నాము. ఇదంతా లోపల చూస్తున్నారు కదా, ఇదంతా లోపలండి, టెంపుల్ లోపలనే. అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా, అందరూ ప్రదక్షిణం చేస్తున్నారు స్వామివారి చుట్టూ. ఇంకా ఇక్కడైతే గంటలు ఎంత డిఫరెంట్గా బాగున్నాయి కదండి. మీరు కూడా వెళ్ళండి, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి స్వామివారిని. అనుకున్న కోరికలు నెరవేర్చే స్వామి మన ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద.
మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఇంత పర్టిక్యులర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా నమ్మకంగా వెళ్ళండి. మనం అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయండి. ఇది అల్వాల్లోని అల్వాల్లో ఉంటుందండి టెంపుల్. ఇది అలాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి. మేమైతే ఇంకా బయటకి వెళ్తున్నాము, అన్నీ చుట్టూ తిరిగేసి ఇంకా వెళ్ళేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, ఇవాళ పండగ కాబట్టి చాలామంది చాలా రద్దీగానే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పండగలు. ఓకే అండి, చూస్తున్నారు కదా, మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా టెంపుల్స్ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. సో అలా దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న మినీ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్ బాయ్. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.